చౌరస్తా వరకు ఆపరేషన్ సింధూరు నేపథ్యంలో భారత సైన్యానికి సంఘీభావంగా మాజీ దేశ సైనికుల కవాతు మధ్య సంఘీభావ ర్యాలీ నిర్వహించింది. ఇక పహల్గాం ఉగ్రదాడిలో అమరులైన పౌరులకు బెల్లంపల్లి చౌరస్తాలోని త్రివిధ దళాల వద్ద నివాళులర్పించారు. అనంతరం బెల్లంపల్లి చౌరస్తాలో కళాకారుల ఆధ్వర్యంలో దేశభక్తి గీతాలు ఆలపించారు. ఈ సందర్భంగా మాజీ సైనికులకు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు శాల్వతో సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్ లో అమాయక ప్రజలపై పాకిస్తాన్ టెర్రరిస్టుల దాడిని ఖండిస్తున్నామని, ఆపరేషన్ సింధూర్ లో పాల్గొన్న సైనికులకు అభినందనలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గట్టిగా ఒకసారి వారి సేవలకు యక్షనాయక్ కె రాజన్న సార్ దయచేసి శ్రీకాంత్ ఏప్రిల్ నాడు ఏదైతే ఒక దుర్ఘటన జరిగిందో, పిరికి పందల చర్య, పహల్గాంలో జరిగిన అసలు భాషణ 26 మంది
సోదరులకు, మన భారతదేశంలో బొట్టు అనేది ఎంత ముఖ్యమో తెలిసి వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లల ముందు పాశవికంగా చంపేసిన వాళ్ళందరినీ పిరికి బందల చర్యగా చూసి వాళ్ళకు ప్రతి ఒక్కరికి వారితో పాటు నిన్న మొన్న జరిగిన ఏవైతే జరిగిన వాళ్ళందరికీ మొట్టమొదటిగా సెల్యూట్ చేస్తూ, ఏదైతే భారతదేశం మన దేశం అనేది భిన్నత్వంలో ఏకత్వం, యూనిటీ డైవర్సిటీ అని మన రాజ్యాంగం రాసుకున్నది. భారతదేశం అందరూ ఏమనుకుంటున్నారంటే వీళ్ళు ఏదైనా భరిస్తారు, టాలరెన్స్ ఎక్కువ అనేది ఉన్నది. టాలరెన్స్ ఎక్కువ అంటే చేతగానంలో కాదు. దాని అర్థం ఏంటంటే సాధ్యమైనంత వరకు సమస్యను చర్చ ద్వారా పరిష్కరించుకొని ఏ నష్టం లేకుండా చూసుకుందాం ఆలోచన. ఎప్పుడైతే భారతదేశ సార్వభౌమత్వాన్ని ఈ ఇబ్బంది వస్తుందో ఆ రోజు ఎదురుగా శత్రు ఎవరనేది చూసే పరిస్థితి లేదు, చూడాల్సిన అవసరం లేదు. దానికి 15 రోజులు సమయం తీసుకున్నా కూడా ఈరోజు మొన్న 7 తారీఖు రాత్రి మన ఇద్దరు కల్నల్ సోఫియా కానీ లేకపోతే వింగ్ కమాండర్ సింగ్ ఇద్దరు మహిళలు మొత్తం ఆపరేషన్లో పాల్గొని మన టార్గెట్స్ కూడా పూర్తిగా జనం మీద కానీ లేకపోతే వాళ్ళ ఎయిర్ బేస్ల మీద కానీ లేకపోతే మిలిటరీ బేస్ల మీద కానీ కాకుండా పూర్తిగా ఎక్కడెక్కడైతే ఈ ముష్కరులు స్టేట్ స్పాన్సర్డ్ పాకిస్తాన్ సహాయం చేస్తూ పాకిస్తాన్ సకల మర్యాదలు చేస్తున్న తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్థావరాల మీద 9 స్థావరాలు 5 స్థావరాల పిఓకు పాక్ కాశ్మీర్ కానీ లేకపోతే మిగతా 4 స్థావరాలు దాదాపు ముజఫర్పూర్ అంటే దాదాపు 100 కిలోమీటర్ల వరకు పోయి ఇక్కడి నుంచే మొత్తం ఆపరేట్ చేసి ఏదైతే S-4 అనేది సుదర్శన చక్రం అంటున్నామో దానికన్నా ముందు సింధూర్ అనే ఆయుధాలతోటి ఒక రూపాయి నష్టం కానీ జన నష్టం కానీ ఏ నష్టం భారతదేశానికి జరగకుండా 15 రోజులు ఆలోచించి పూర్తిగా వాటి మీద కేంద్రీకృతం చేసి దాదాపు గడిచిన 75 సంవత్సరాల నుంచి ఏదైతే భారతదేశానికి కంటిన కురుకు లేకుండా చేసి చెప్పులు రాయిగా ఉన్న భారతదేశ మన పాకిస్తాన్కు వాళ్ళు మన దేశంతో ఏ రోజు కూడా ధైర్యంగా పోరాడి శక్తి వాళ్ళకు లేదు. దానికి శక్తి లేదు కాబట్టి ఈ రకంగా దొంగచాటుగా తీవ్రవాదాన్ని రేకెత్తించి దొడ్డిదారి ద్వారా వాళ్ళని పంపించి ఇక్కడ చాలా రకమైన సమస్యలు ప్రత్యక్షం ఇవాళ కాదు 1947-45 నుంచి ఈరోజు మన 2025 22 ఏప్రిల్ వరకు కూడా ఏ యుద్ధంలో కూడా వాళ్ళు వెన్ను చూపింది తప్పితే ఏ యుద్ధం కూడా వాళ్ళు గెలవలేదు. అన్ని యుద్ధాలు జరిగినాయి. అదే మన దేశానికి ఉన్న సౌకర్యాన్ని సహనాన్ని వాళ్ళు పరిశీలించుకుంటూ వచ్చింది. దానికి ఏదైతే ఆపరేషన్ సింధూరం పెట్టి మనం చేసిందో ఆ కార్యక్రమం ద్వారా పాకిస్తాన్కే కాదు యావత్ ప్రపంచ దేశాలన్నిటికీ కూడా భారతదేశం అనేది ఓపిక పడుతుంది. ఒకసారి ఓపిక ఇచ్చిపెట్టి ముందుకు పోతే ఈ ప్రపంచంలో ఏ దేశం కూడా భారతదేశాన్ని తట్టుకునే శక్తి లేదు. భారతదేశం ఎంత శక్తిమంతమైందో ఇవాళ ప్రజలు అందరూ అర్థమైంది. 47-45 నుంచి ఇప్పటి వరకు దాదాపు భారతదేశం మన పాకిస్తాన్ 47-48 చేసి అట్నే ఓడిపోయింది. 1965 చేసి ఆ రకమైన ఓడిపోయింది. 1971 ఫుల్ ఫ్లెడ్జ్ అంటే పూర్తి యుద్ధం జరిగింది. ఆ రోజు యుద్ధానికి ఈ రోజు దానికి తేడా ఒకటే. ఆ రోజు ఇంత టెక్నాలజీ లేదు, అయినా కూడా ఆల్మోస్ట్ లాహోర్ ఇస్లామాబాద్ దాకా పోయిన మన వీర జవాన్లను అప్పుడున్న పరిస్థితిని బట్టి వాపసు తీసుకొని వాళ్ళు తెల్ల జెండా లేపి బంగ్లాదేశ్ను తూర్పు పాకిస్తాన్ విముక్తి చేసి ఆ రకంగా ఫుల్ ఫ్లెడ్జ్ వార్ అప్పటి తర్వాత అంటే ఫుల్ ఫ్లెడ్జ్ వార్ అంటే ఆ రోజు మనకున్న టెక్నాలజీని ఉపయోగించుకొని ఆర్మ్డ్ ఫోర్సెస్, గ్రౌండ్ ఫోర్సెస్ కానివ్వండి, ఎయిర్ ఫోర్సెస్ కానివ్వండి, నేవీ కానివ్వండి, త్రివిధ దళాలందరినీ ప్రోత్సహించి ఆ రోజు ఉన్న అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ధైర్య సహవాసాలు తోటి మన సైన్యానికి పూర్తి స్వేచ్ఛను ఆ రోజు ఇస్తే
54 సంవత్సరాల తర్వాత ఈ రోజు కూడా మన సైన్యం, ఎందుకంటే వాళ్ళకే తెలుసు మనకన్నా ఎక్కువ అని, ఉన్న రాజకీయ నాయకులు వాళ్ళకు పోయిట్ స్వేచ్ఛ ఇచ్చినప్పుడు జరిగిన ఫలితం ఇది. ఏప్రిల్ 22న పహల్గామ్ అటాక్ జరిగింది. 26 మంది పురుషుల్ని వాళ్ళ భార్యల కళ్ళ ముందే కిరాతకంగా ముష్కర్లు కాల్చి చంపారు. అందులో పాకిస్తాన్ ఉగ్రవాదుల ప్రమేయం ఉంది అని చెప్పేసి మనకు వార్తలు అందినాయి. ఆ తర్వాత ఎవరైతే ముష్కర్లు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారో వాళ్ళకు బుద్ధి చెప్పే విధంగా భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ ఆ తర్వాత 16 రోజులకి మొదలుపెట్టడం జరిగింది. భారతదేశానికి చెందిన మహిళలు పాకిస్తాన్ ముష్కర్లకు సమాధానం చెప్పగలుగుతారు అని చెప్పి ఈ కార్యక్రమాన్ని అంతా కూడా బ్రీఫ్ చేసే అవకాశం 2 మహిళా అధికారులకు ఇవ్వడం జరిగింది. అందులో కల్నల్ సోఫియా ఖురేషి ఒక ముస్లిం ఆర్మీ ఆఫీసర్, అలాగే వైమానిక దళానికి చెందిన లెఫ్టినెంట్ కమాండర్ వ్యోమికా సింగ్. వీళ్ళిద్దరూ కూడా ఈ ఏదైతే ఆపరేషన్ సింధూర్ భారత ప్రభుత్వం మొదలుపెట్టి మన వీర జవాన్లు, మన వైమానిక దళం, మన ఆర్మీ, అలాగే నావికా దళం పాకిస్తాన్కి బుద్ధి చెప్పడానికి వాళ్ళ ఉగ్రవాద స్థావరాల మీద ముందుగా మిసైల్స్ తోని అటాక్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ ముష్కర్లే పాకిస్తాన్ దేశభక్తులైనట్టు వాళ్ళకి సైనిక వందనంతో అంత్యక్రియలు చేయడం అనేది పాకిస్తాన్ చేసిన సిగ్గుచేటైన విషయం. ఆ ఏం చెయ్యాలో తెలియక పాకిస్తాన్ బార్డర్లో ఉన్న విలేజెస్ మీదకి కాల్పులు జరపడం, సామాన్య ప్రజల్ని చంపడం, అందులో మన తెలుగు వీర జవాన్ మురళీ నాయక్ గారు, అనంతపురికి చెందిన వీర జవాన్ కూడా వీరమరణం పొందడం జరిగింది. తర్వాత పాకిస్తాన్ వాళ్ళకి మన మొట్టమొదటిసారి 1971 యుద్ధం తర్వాత మన నావికా దళం కరాచీ పోర్ట్ మీద అటాక్ చేయడం జరిగింది. మనం అన్నింటిలో పాకిస్తాన్ మనకు దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి కవ్వింపు చర్యలకి పాల్పడుతూనే ఉంది. అయితే అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పాల్సింది 1971లో ఇందిరాగాంధీ గారి నాయకత్వాన జరిగిన బంగ్లాదేశ్ విమోచన పోరాటం. మన మీద కవ్వింపు చర్యలకు దిగే పాకిస్తాన్కి బుద్ధి చెప్పడానికి ఉక్కు మహిళ ఇందిరాగాంధీ, ఆనాటి ప్రధానమంత్రి, వాళ్ళు మళ్ళీ తిరిగి కోలుకోలేనంత దెబ్బకొట్టి తూర్పు పాకిస్తాన్ని, నేడున్న బంగ్లాదేశ్ ని విడదీసి పాకిస్తాన్ ని 2గా విభజించి వాళ్ళకు బుద్ధి చెప్పడం జరిగింది. ఇవాళ ఇన్ని సంవత్సరాల తర్వాత మన భారతీయ స్త్రీల సింధూరాన్ని రక్తపు మరకలతో చెరిపేసిన ఆ ముష్కర్లకు 2 మహిళా అధికారులు జవాబు చెప్పడం అంటే పాకిస్తాన్ ముష్కర్లకు మన మహిళలు, మన ఆడవాళ్ళు జవాబు చెప్పేంత శక్తిమంతులు, దుర్గామాత లాగా. ఆ రోజు వాజ్పేయి గారు ఇందిరాగాంధీని దుర్గామాత అని పేర్కొనడం జరిగింది. ఇవాళ మనం భారతీయులం ఆడవాళ్ళని గౌరవిస్తాం. ఒక దుర్గాదేవిని శక్తిగా, ఆదిశక్తిగా పూజిస్తాం. అట్లాంటి ఈ దేశంలో